నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవ శోభ తెలంగాణలో వైభవంగా బతుకమ్మ సంబురాలు గిన్నిస్ రికార్డు సాధించిన హైదరాబాద్ మహిళలు కొత్త జిల్లాల్లో ఆరంభ ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష దసరా రోజే అన్ని శాఖల కార్యాలయాలు ప్రారంభించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు రెండంకెల వృద్ధిని కొనసాగించడమే లక్ష్యమన్న చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు నిర్మించనున్నట్టు సీఐఐ సదస్సులో వెల్లడి పరిశుభ్రత ప్రజల జీవన విధానంలో భాగం కావాలన్న ఏపీ సీఎం పల్లెలు పట్టణాల్లో పారిశుధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు సరిహద్దు భద్రతపై రెండో రోజు రాజ్నాథ్ సమీక్ష అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్న వైమానిక దళాధిపతి మాథ్యూ తుపాను ధాటికి కకావికలమైన హైతీ అమెరికా ఫ్లోరిడాలో భీభత్సం స్తంభించిన జనజీవనం సాయం కోసం బాధితుల ఎదురుచూపు ఇండోర్ టెస్ట్లో భారత బ్యాట్స్మెన్ జోరు సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధించిన అజింక్య రహానే తెలంగాణ ఆడపడుచుల ఆరాధ్య పండుగ బతుకమ్మ గిన్నిస్ రికార్డు సాధించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో 20 అడుగుల భారీ బతుకమ్మ కనువిందు చేయగా 9,292 మంది మహిళలు 35 వరుసల్లో నిల్చుని జోరు వానను లెక్క చేయకుండా ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. అత్యధిక మంది పాల్గొన్న సంబురంగా మహాబతుకమ్మను గిన్నిస్ రికార్డులోకి చేర్చారు. తెలంగాణ జిల్లాల్లోనూ సద్దుల బతుకమ్మను వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణలో ప్రకృతి పండుగ బతుకమ్మ ప్రపంచ ఖ్యాతిని సాధించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా మహాబతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ పుటల్లోకెక్కింది. 20 అడుగుల భారీ బతుకమ్మ మైదానం మధ్యలో నవచరితకు సాక్ష్యంగా నిలువగా 9,292 మంది మహిళలు బతుకమ్మాడి చరిత్ర సృష్టించారు. ప్రపంచ రికార్డే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ఈ కార్యక్రమం నిర్వహించగా జోరు వానను కూడా లెక్క చేయని ఆడపడుచులు గౌరమ్మ పాటలతో సందడి చేశారు. మహాబతుకమ్మను 20 నుంచి 30 వేల వరకు ప్రజలు వీక్షించగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ టెన్నిస్ తార సానియా మీర్జా కూడా వేడుకలను వీక్షించింది. కళ్లెదుట ఆవిష్కృతమైన దృశ్య కావ్యాన్ని చూసి మంత్రముగ్ధులైన గిన్నిస్ బుక్ ప్రతినిధులు అత్యధికులు పాల్గొన్న వేడుకగా గుర్తించారు. 10,000 people together is not an easy task. It's a huge achievement by the Telangana government. Congrats to everybody. 9292 is a lovely number. Keep it up. Jai Telangana. తెలంగాణ జిల్లాలోనూ సద్దుల బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగాయి. మెదక్ జిల్లా సిద్దిపేటలో జరిగిన వేడుకలో తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీష్ రావు, నల్గొండ జిల్లా సూర్యాపేటలో సంబురాలను మంత్రి జగదీష్ రెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డి వీక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో సంబురాలకు భారీగా మహిళలు తరలిరాగా హన్మకొండలో చిరుజల్లులను లెక్క చేయకుండా బతుకమ్మాడారు. ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అజయ్ పాల్గొన్నారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపం, మహబూబ్ నగర్ లో స్టేడియం గ్రౌండ్స్ లో సంబురాలు మిన్నంటాయి. ఆస్ట్రేలియాలోనూ బతుకమ్మ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత పాల్గొని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి నివాసాల్లో పాటలు పాడుతూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. ఎమింగ్టన్ సెంటర్లో తెలంగాణ స్టేట్ అసోసియేషన్ నిర్వహించిన సంబురాల్లో విదేశీయులు పాల్గొని సందడి చేశారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు ప్రముఖులు కూడా దర్శనానికి తరలిరాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని నాని అమ్మను దర్శించుకున్నారు. తెలంగాణలో చదువుల తల్లి కొలువైన బాసరలో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.
ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారు హనుమకొండ 1000 స్తంభాల గుడిలో కొలువైన అమ్మ ఇవాళ సరస్వతి అలంకారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. మెదక్ జిల్లాలోని వర్గల్ విద్యా సరస్వతిని తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య, తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. గణపతి కన్న తల్లివి సద్గుణావతి ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరంగల్ రానుండగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం కేసీఆర్ అమ్మవారికి 3.7 కోట్ల రూపాయల వ్యయంతో తయారు చేయించిన 11.7 కిలోల కిరీటం, జటజూటాలు అమ్మవారికి సమర్పించనుండగా ఆ కిరీటాన్ని దసరా వరకు అమ్మవారికి అలంకరిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కిరీటం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. తిరుమలలో ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 6వ రోజైన ఇవాళ ఉదయం ఆ బ్రహ్మాండ నాయకుడు హనుమంత వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు స్వామివారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై ఆ దేవదేవుడి విహారాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా తిరుమల కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం స్వామివారు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తున్నారు. ఆ లక్ష్మీ వల్లభుడి విహారాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాకు చెప్పిన మాట నా జీవితంలో శాసనం, దాన్ని నేను అతిక్రమించాను. నేను అలా పాటిస్తాను. అన్నవాడెవడో వాడు వృద్ధిలోకి వస్తాడు. సముద్రమంతటిది చెలియలి కట్ట దాటకూడదు. దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అనారోగ్యం ప్రబలితే అభివృద్ధి కుంటుపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పరిశుభ్రత ప్రజల జీవనంలో భాగం కావాలన్న ఆయన అంటువ్యాధులపై అందరిలో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత, ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, నీటి సరఫరా అధికారులతో సమీక్షించిన చంద్రబాబు వ్యాధి నిరోధక చర్యలపై ప్రజలు అవగాహన పెంచాలని సూచించారు. సకాలంలో సమాచారం తెలుసుకుని తగిన చర్యలు చేపట్టి వాటిపై సమగ్ర నివేదికలు రూపొందించడమే గుడ్ గవర్నెన్స్ అనిపించుకుంటుందని తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని, పరిసరాల పరిశుభ్రతలో మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని సూచించారు. ఉపాధి హామీ నిధులతో ఉన్నత పాఠశాలల్లో ఆట స్థలాలు అభివృద్ధి చేయాలని చెప్పారు. వ్యాయామంతోనే ఆరోగ్యం అనేది విద్యార్థులు ఆచరించి చూపడం సహా వనం మనం, పరిసరాల పరిశుభ్రత, దోమలపై దండయాత్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో అంతా ఉత్సాహంగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. విస్తారమైన ప్రకృతి వనరులు సహా మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. వాటిని సమర్థంగా వాడుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలుపుతామని విజయవాడలో సిఐఐ సదరన్ 4వ ప్రాంతీయ సదస్సులో తెలిపారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 నుంచి 150 ఎకరాల్లో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త ఆలోచనలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఇన్నోవేషన్ చాప్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరిపాలనలో సాంకేతికతను చొప్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని సిఐఐ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. దసరా రోజున కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఎస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖలు, జిల్లాల వారీ జరిగిన కసరత్తుపై సమీక్షించిన రాజీవ్ శర్మ కార్యాలయాల కోసం భవనాల వివరాలను తెలుసుకున్నారు. దసరా రోజే అన్ని కొత్త కేంద్రాల్లో అన్ని శాఖల కార్యాలయాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన, సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నోటిఫికేషన్ విడుదల కాగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మొదటి రోజున గౌరవ వందనం స్వీకరించి ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించాలని తెలిపారు. తర్వాత బహిరంగ సభ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పండుగ వాతావరణం ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని సీఎస్ చెప్పారు.
తెలంగాణ శాసనసభను వెంటనే సమావేశపరిచి జిల్లాల విభజనపై చర్చించాలని తెలంగాణ పీసీసీ డిమాండ్ చేసింది. సభలో చర్చించకుండా జిల్లాల విభజనపై ఆర్డినెన్స్ తీసుకురావడం సరైన చర్య కాదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాశ్వతంగా నిలిచిపోయే జిల్లాలపై ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు. మరోసారి వివిధ పార్టీలను, పౌర సమాజాలను పిలిచి వాళ్ల సలహాలను పరిగణలోకి తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు. ఇంపార్టెంట్ ఇన్ ద డెలికేట్ స్టెప్ లో ఇది ప్రజల మనోభావాలతో సంబంధించిన విషయంలో ఈ ప్రభుత్వం హడావిడిగా చేస్తుంది, ఇర్రాషనల్గా చేస్తుంది, ఇల్లాజికల్ చేస్తుంది. ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తుకి మంచిది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి గారు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ ప్రక్రియని కొంత స్లోగా చేసి శాస్త్రీయంగా చేసి ప్రజల అభిప్రాయం అంతా తీసుకొని పూర్తి చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. హైతీపై విలయతాండవం చేసి వందలాది మంది మరణానికి కారణమైన మాథ్యూ పెను తుపాను అమెరికాలోనూ భారీ విధ్వంసం సృష్టించింది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో ఫ్లోరిడాపై విరుచుకుపడగా తీర ప్రాంతాలు నీట మునగడం సహా రహదారులపై చెట్లు విరిగిపడి రవాణా వ్యవస్థ స్తంభించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 4 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుపాను ధాటికి కకావికలమైన హైతీలో సహాయ చర్యలు ముమ్మరమయ్యాయి. హైతీ, క్యూబా, బహమస్, డొమినికన్ రిపబ్లిక్లో మారణహోమం సృష్టించిన మాథ్యూ పెను తుఫాన్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కూడా వణికించింది. తీర ప్రాంత నగరాల్లో బీభత్సం సృష్టించింది. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి సెయింట్ అగస్టీన్, సవన్నా, జార్జియా, చార్లెస్టన్, కరోలినా నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పెనుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా నివాస ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చార్లెస్టన్, దక్షిణ కరోలినాలో పడవలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల చెట్లు నేలకూలి రవాణా వ్యవస్థ స్తంభించింది. తీర ప్రాంతాల్లో సముద్రం చాలా దూరం ముందుకు చొచ్చుకురాగా రహదారులపై వాహనాలు, అనేక భవనాలు సముద్రపు నీట మునిగాయి. ప్రత్యేకించి ఫ్లోరిడా రాష్ట్రంలోని సెయింట్ అగస్టిన్ నగరంలో వీధులన్నీ సముద్రాన్ని తలపించాయి. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జార్జియా తీర ప్రాంతంలోనూ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గంటకు 115 మైళ్ల వేగంతో వీచిన గాలులకు హోర్డింగ్లు, వృక్షాలు రహదారులకు అడ్డంగా పడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సముద్రం ముందుకు చొచ్చుకురాగా టైబీ ద్వీపం నుంచి వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ధాటికి కకావికలమైన హైతీలో పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులై సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్లో ఎటుచూసినా భయానక వాతావరణం నెలకొంది. జెరేమీ నగరంలో వేలాది ఇళ్లు నేలకూలాయి. తినడానికి తిండి లేక ప్రజలు అలమటిస్తున్నారు. సాయానికి ముందుకొచ్చిన అమెరికా విమానంలో ఆహారాన్ని, నీటిని తరలించింది. స్వచ్ఛంద సంస్థలు కూడా సాయం అందిస్తున్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టగా సాయం అందించాలని అంతర్జాతీయ సంస్థలకు హైతీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని యావత్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో వ్యాఖ్యానించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను పరామర్శించేందుకు వచ్చిన ఆయన జయ ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా తీశారు. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుడు రిచర్డ్ జయ కోలుకునేందుకు కృషి చేస్తున్నారని చెప్పిన వైగో ఆమె పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లిన వైగో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సహా కావేరీ జల వివాదంపై చర్చించారు. మరోవైపు జయ ఆరోగ్యం మెరుగుపడాలంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఆసుపత్రి వద్ద కొబ్బరికాయలు కొట్టారు. డీఎంకే నేత స్టాలిన్ కూడా అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వద్ద ఆరా తీశారు. పార్టీ అధినేత కరుణానిధి సూచన మేరకు చికిత్స పొందుతున్న జయను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారని చెప్పిన స్టాలిన్ ముఖ్యమంత్రిని చూడలేకపోయినప్పటికీ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించారన్న స్టాలిన్ మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని చెప్పారని వెల్లడించారు. విజయవాడ కేఎల్యూలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్పను పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దుర్భాషలాడారంటూ వస్తున్న వార్తలను తెలుగుదేశం ఖండించింది. ప్రసంగ సమయంలో తీసిన ఫోటోను వాడుకుని వైకాపా దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడింది. శిక్షణా కార్యక్రమంలో చినరాజప్ప, లోకేష్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన దృశ్యాలను కూడా విడుదల చేసింది. ఇకనైనా వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని నారా లోకేష్ ఓ ప్రకటనలో సూచించారు. సాక్షి పత్రిక కూడా అబద్దాలను ప్రచారం చేయడం మానుకోవాలని తెలిపారు. పూర్వం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, కోఆప్షన్ కానీ ఇందులోనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు మనం పెట్టుకుంటాం.
లోకేష్ తనపై ఘాటు వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఇదంతా వైకాపా నాయకులు పథకం ప్రకారం చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. ఈ సోషల్ మీడియాలో కూడా కావాలని ఇందులో నేను ఐడెంటిఫై చేసిన వైఎస్ఆర్లు కావాలని వైఎస్ఆర్ నాయకులు ఫోన్లు కూడా టచ్ అయ్యి నాకు దీన్ని ప్రచారం చేయడం కోసం వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఈ బొత్స సత్యనారాయణ గారు మరి ఒక బొత్స సత్యనారాయణ అమ్మడి రాంబాబు గారి ప్లాన్లోని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి వైఎస్ఆర్ నాయకులు అందరూ కూడా ఒక గ్రూపులు ప్రచారం చేస్తారు. అది వాస్తవం కాదు, ఖండించడానికి. ఎందుకంటే సీరియస్గా కూడా తీసుకుంటాం మేము. ఒంగోలులో IIIT కళాశాల భవనాలను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒంగోలులో IIIT తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా సాంకేతిక విద్యను అనుసంధానం చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. ఈ ఏడాది ఒంగోలు, శ్రీకాకుళం IIITలకు సంబంధించిన విద్యార్థులను ఎంపిక చేసి తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన గంటా వచ్చే ఏడాది అనంతపురం IIIT తరగతులు కూడా ప్రారంభిస్తామని, ఒంగోలులోని నాగార్జున పీజీ సెంటర్ స్థానంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో వీలైనన్ని మోడల్ పోలీస్ ఠాణాలు ఏర్పాటు చేసి పోలీసు వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి అన్నారు. నాంపల్లి, సంతోష్ నగర్, కుల్సుంపుర, గోల్కొండల్లో 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే పోలీసు ఠాణాల కొత్త భవనాల నిర్మాణానికి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి శంకుస్థాపన చేసిన నాయని కొత్త జిల్లాలకు ఎస్పీ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమిస్తామని వివరించారు. నేర పరిశోధనలో హైదరాబాద్ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. 68 రోజులు ఉపవాస దీక్ష చేసిన బాలిక మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పాట్ మార్కెట్ జైన్ దేవాలయం సమీపంలో ఉండే ఓ వ్యాపారి కూతురు 13 ఏళ్ల ఆరాధన జైన్ మత సంప్రదాయం ప్రకారం 68 రోజులు కఠోర ఉపవాస దీక్ష చేసింది. ఈ దీక్షలో భాగంగా ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోలేదు. ఈ నెల 2న జైన్ మందిరంలో దీక్ష చేపట్టిన ఆరాధన పూర్తిగా నీరసించి ఇవాళ పడిపోయింది. పరిస్థితి విషమించినట్టు గ్రహించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స చేస్తుండగానే బాలిక మృతి చెందింది. కర్నూలు శివారులోని ఓ పరిశ్రమలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం నగరంలో కలకలం సృష్టించింది. గొండిపర్ల గ్రామం వద్ద ఉన్న శివాటెక్ ఇండస్ట్రీస్ నుంచి వెలువడిన మంటలతో పొగ నగరమంతటా వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు జిల్లాలోని అన్ని పట్టణాల నుంచి 8 అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కూలింగ్ టవర్లో మొదలైన మంటలు క్రమంగా పరిశ్రమ అంతటా వ్యాపించగా రియాక్టర్లలో ఉన్న ఆయిల్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే రియాక్టర్లు పేలకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావానికి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సాయంత్రం జంట నగరాల్లోని అడ్డగుట్ట, బోయిన్పల్లి, పార్సిగుట్ట, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, ఉప్పల్, నాచారం, లాలాపేట్ సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. హైదరాబాద్, వరంగల్ రహదారిపై వర్షం నీరు చేరగా వాహనాల రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం, మంగళహాట్ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా కోదాడ, ఆదిలాబాద్ జిల్లా మందమరిలో భారీ వర్షం కురిసింది. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ ఉపరితల గనిలోకి నీరు చేరగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళలను కించపరిచేలా 2005లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలపై ట్రంప్ చేసిన దారుణ వ్యాఖ్యలకు సంబంధించి అప్పటి వీడియోను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తాజాగా బయటపెట్టింది. మహిళలను ముద్దు పెట్టుకోవడం, అసభ్యకరంగా తాకడం, వారితో శృంగారంలో పాల్గొనడంపై బిల్లీ బుష్తో అప్పట్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మైక్రోఫోన్లో రికార్డయ్యాయి. ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన ప్రైవేటు సంభాషణగా పేర్కొన్న ట్రంప్ బిల్ క్లింటన్ గోల్ఫ్ కోర్సులో ఇంతకంటే ఘోరంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు చెబుతున్నారు ట్రంప్ చెప్పారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు వెంట ఉన్న కీలక ప్రాంతాల్లో భద్రతపై కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. శుక్రవారం రాజస్థాన్లోని జైసల్మేర్లో పర్యటించి సరిహద్దులోని 4 రాష్ట్రాల హోంమంత్రులతో సమావేశమైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు బాడ్మేడ్లో సరిహద్దు భద్రతపై సమీక్షించారు. హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి మునాబావ్ ప్రాంతానికి వెళ్లిన ఆయన భద్రతా ఏర్పాట్లపై బీఎస్ఎఫ్ అధికారులతో చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భద్రతాపరంగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్ధంగా ఉందని వాయుసేనాధిపతి అరూప్ రాహా చెప్పారు. వైమానిక దళం 84వ వార్షికోత్సవం సందర్భంగా ఘజియాబాద్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఊహించని ఉగ్రదాడులతో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో వాయుసేనలో ఆధునికీకరణకు పెద్దపీట వేస్తున్నామని వెల్లడించారు. అందుకు కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన రాహా 8 దశాబ్దాల్లో అనేక మంది సైనికుల త్యాగాల వల్లే వాయుసేన ఈ స్థాయికి చేరుకోగలిగిందని పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం జరిగినందున
ఉన్నందున అవి త్వరలోనే సైన్యంలో చేరతాయని, అప్పుడు మన వైమానిక శక్తి మరింత పెరుగుతుందని తెలిపారు. దేశ రక్షణే వాయుసేన ప్రథమ లక్ష్యమని పునరుద్ఘాటించిన రాహా అందుకు వాయుసేన ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుందని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వాయుసేన సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ వైమానిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. The world today is in a flux, and threats are no longer easy to identify. The terrorist attacks on Pathankot Air Base and Uri Army Base are stark reminders of the troubled times we live in. On the 84th anniversary of the IAF, I once again reassure the people of India of the IAF's capability and commitment in meeting all national security challenges and defending the sovereignty of our aerospace frontiers. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.